అందరు నమస్కారం అండి. జోగి రమేష్‌కి ఇంత జరిగినా సిగ్గు, శరం, మానం, మర్యాద ఇంకా రాలేదండి. చింత చచ్చినా పులుపు సావలేదు అని సామెత ఉంటది గదా! అది జోగి రమేష్‌కి బాగా యాప్ట్ అవుతోంది. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదైతే గత కొద్ది రోజులుగా జోగి రాజీవ్, మేఘన కాంట్రవర్సీ ఉందో దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఎలాగైతే చిల్లర మాటలు, ముదర మాటలు, బలుపు మాటలు, అహంకారపు మాటలు మాట్లాడతాడో ఈరోజు కూడా అదే తరహాలో మాట్లాడడం జరిగింది. జోగి రాజీవ్‌కి గన్నుంది. ఆ గన్నులో బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్‌లో దమ్ము ఉంది. ఆ బుల్లెట్‌కి ఒక రేంజ్ ఉంది అని చిల్లర మాటలో మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్‌లో మహిళలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు పక్కన పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడడానికి జోగి రమేష్‌కి సిగ్గు లేదు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకసారి జోగి రమేష్ ఏం మాట్లాడాడనేది ఒకసారి వినిపిస్తా, వినండి. విన్న తర్వాత కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి ఏం మాట్లాడుతున్నా వినిపిస్తానండి. చెప్పు. గన్ను రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్ కావాలని తహతహలాడితే నిన్ను హైయర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు నువ్వేమందు మహమ్మద్ వంశీగాడి నీదే ఉందిరా ఒక్కగాడి. నిన్ను కాదు, నిన్ను హైయర్ చేసుకున్నా. నిన్ను హైయర్ అంటే కాంటాక్ట్ కుదుర్చుకున్నా. వాళ్ళకి చెప్పు రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్ లో ఎంత సత్తా ఉందో కూడా నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తావా వంశీ, మనస్సాక్షిని అడుగు. నీ భార్యను అడిగి ఇంటికి వెళ్ళి నీ పిల్లల్ని అడుగు. నెల రోజులుగా నేను చేసింది మంచి పని తప్ప అని చెప్పేసి అడుగు. ఏంట్రా ఇది? ఎంత దిగజారిపోయారా మీరు? డబ్బుల కోసం మీడియా ఛానల్స్, అంటే స్వచ్ఛమైన మీడియా ఛానల్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ గా ఒరే జోగి రమేష్, జోగి రాజీవ్‌కి గన్ను ఉంది. గన్నులో బుల్లెట్ ఉంది. ఆ బుల్లెట్లో దమ్ము ఉంది అని చెప్పాల్సింది నువ్వు కాదు. గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకూడదు ఈ మాట. చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. ఏమే, నేను ఇక్కడ పేరు తేవదలుచుకోలేదు, అందుకే పేరు ప్రస్తావించడం లేదు. నీ కొడుకులో దమ్ము ఉంది, దమ్ము లేదు. ఆ బుల్లెట్లో స్పీడ్ ఉంది, స్పీడ్ లేదు. ఆ బుల్లెట్లో దమ్ము ఉంది, దమ్ము లేదు అని చెప్పాల్సిన వ్యక్తి చెప్పాలి కదా. అసలు వ్యక్తే చెప్పారు కదా. ఆ గన్నులో ఆ గన్ను ఉంది కానీ ఆ గన్నులో బుల్లెట్ లేదని చెప్పాల్సిన వాళ్ళే చెప్పారు. మరి నువ్వు వచ్చి గన్ను ఉంది, గన్నులో బుల్లెట్ ఉంది, బుల్లెట్లో ఒక రేంజ్ ఉంది, ఆ బుల్లెట్లో దమ్ము ఉంది, ఆ మగతనం ఉంది అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు కదరా. సిగ్గుందా అసలు నీకు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సిగ్గుందా? చెప్పాల్సిందే ఎవరో పలానా వ్యక్తి చెప్పాలి. ఆ వ్యక్తి చెప్పారా? ఆ వ్యక్తి చెప్పలా. దమ్ము ఉందని చెప్పలా. ఆ వ్యక్తే చెప్పాడు దమ్ము లేదని చెప్పి. నువ్వు చెప్పేది ఏంది? బొగడాది. నువ్వు చెప్పేది ఏంది? పక్కన మహిళల్ని పెట్టుకొని ఈ చిల్లర మాటలు ఏంది జోగి రమేష్? సిగ్గుందా నీకు? మహిళల్ని పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడతావా? ఇక్కడ నీ కొడుకు బుల్లెట్ గురించి, నీ కొడుకు గన్ను గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదు కదా. ఎందుకు అనవసరంగా టాపిక్ తీసుకొచ్చావు నువ్వు? ఎందుకు అనవసరంగా టాపిక్ గురించి మాట్లాడావు? మీ కొడుకు దగ్గర బుల్లెట్ ఉందా లేదా అనేది నీ కొడుకు తెలియాలి, లేదా తెలియాల్సిన వాళ్ళకి తెలియాలి. అంతవరకు తెలిస్తే ఓకే. మాట్లాడేవాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, అవి పక్కన పెట్టు. నువ్వు మళ్ళీ దాని గురించి ప్రస్తావించకూడదు కదా ఈ ప్రెస్ మీట్లో. అది కూడా మహిళలను పక్కన పెట్టుకొని గన్నుల గురించి, బుల్లెట్ల గురించి, దమ్ముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. మళ్ళీ నీతులు మాట్లాడుతున్నావు. డబ్బుల కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కొంతమందిని హైర్ చేసుకొని మా కుటుంబం మీద కుట్ర చేశారని చెప్పేసి నువ్వు మాట్లాడిస్తున్నావు. నీకేం అవసరం? సారీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారికి ఏం అవసరం మీ కుటుంబం మీద ఇలాంటి అంటే చేపించడానికి? వాళ్ళకి ఏం పని లేవనుకున్నావా? వాళ్ళకి ఏమైనా ఇంకా బాధ్యతలు లేవనుకున్నావా? ఇంక ఇదే పని అనుకున్నావా ఏంది నీలాగా? నీకంటే ఏ పని ఉండదు, చిల్లర మాటలు మాట్లాడతావు.
వ్యక్తిగతంగా మాట్లాడతావు? ఇదే జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల గురించి, నారా లోకేష్ గారు కుటుంబ సభ్యుల గురించి, వ్యక్తిగతం గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ గురించి, ఆయన ఇంట్లో ఉన్న మహిళల గురించి లక్షల మంది ఆ జనాల మధ్యలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని ఏం మాట్లాడేవరా నువ్వు? ఏం మాట్లాడావు? నువ్వు మాట్లాడతావు నీతుల గురించి, నువ్వు మాట్లాడతావు శుద్ధపోస మాటల గురించి. నువ్వు మాత్రం అడ్డమైన మాటలు మాట్లాడొచ్చు, అడ్డంగా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొచ్చు, పర్సనల్గా వెళ్ళి మాట్లాడొచ్చు. ఈరోజు మీ ఇంట్లో జరిగిన ఇష్యూకి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఏంటి సంబంధం? పోనీ టీడీపీకి మీ ఇంట్లో జరిగిన ఆ ఘర్షణకి, ఆ ఇష్యూకి టీడీపీకి ఏంటి సంబంధం? ఏం సంబంధం ఉంటుంది? మీ వ్యక్తిగత జీవితాలు కదా, మీ పర్సనల్ జీవితాలు కదా. మీ పర్సనల్ జీవితాల్లోకి వాళ్ళు ఎందుకు వస్తారు? నీలాంటి చిల్లర వ్యక్తులు అనుకున్నావా చంద్రబాబు నాయుడు గారు? నీలాంటి చిల్లర వ్యక్తులు అనుకున్నావా నారా లోకేష్ గారు? వాళ్ళు గొప్ప వ్యక్తులు రా బాబు, వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. నీలాగా చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు, చిల్లర వేషాలు వాళ్ళ వెయ్యరు. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ రేంజ్ వేరు. బొగడగాడి నువ్వెంత కోన్కేసుక గొట్టం గాడివి. నీ మీద ఫోకస్ పెడతారా వాళ్ళు? వాళ్ళకి ఇంకేం పని లేదా? వాళ్ళకి సవాలు వచ్చే పనులు ఉన్నాయి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా నారా లోకేష్ గారు ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాట్లాడరు. మాట్లాడే వాళ్ళ కూడా ఏ రోజు కూడా ఉపేక్షించరు. నువ్వు మీ ఇంట్లో జరిగిన గొడవ తీసుకొచ్చి, మీ ఇంట్లో నువ్వు చేసిన తప్పుడు పనులు తీసుకొచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావంటే నీకు నిజంగా సిగ్గు రాలేదు. నీకు నిజంగా సిగ్గు రాలేదు. ఈ జన్మలో రాదని మాకు బాగా క్లియర్గా అర్థమైంది. సిగ్గుండి మాట్లాడుతున్నావా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? సిగ్గుంది అసలు నీకు? అంటే జోగు మేఘన అనే అమ్మాయి నా కూతురు లాంటిది అన్నావు కదా. నీ కూతురు లాంటిది అయితే, అంటే నీ కూతురు లాంటిది కదా, మరి ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు? ఎందుకు బాల్కనీ నుంచి తొయ్యాలని చేశావు? ఎందుకు దుండు పెట్టి అదిమి చంపాలని ఎందుకు ప్రయత్నించావు? నీ కూతుర్ని అలా చేస్తావా నువ్వు? నీ కూతుర్ని కూడా అలాగే చంపాలని ప్రయత్నిస్తావా? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మేఘన నా కూతురు లాంటిది, మేము నా భార్య గోరు ముద్దలు తినిపించింది, ఇవన్నీ చెప్పాల్సింది నువ్వు కాదు, మీ కోడలు మేఘన గారు చెప్పాలి. ఆవిడ చెప్పాలి మీరు ఎలాంటి వాళ్ళు, మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది. ఆల్రెడీ చెప్పేసింది కదా. మీ అంత ఎదవలు మరొకరు ఉండరు, మీ అంత చన్నాసులు మరొక ఒకరు ఉండరు. డబ్బుల కోసం నన్ను వేధిస్తారు, డబ్బుల కోసం నన్ను చంపాలని ప్రయత్నించారు, చంపబోయారు అని మీ కోడలే చెప్పింది. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద దోషేద్దాము, తెలుగుదేశం నాయకుల మీద దోషేద్దామని చెప్పేసి నువ్వు చేసే పిచ్చి ప్రయత్నం ఏదైతే ఉందో అది జనాలు అసహించుకుంటున్నారు. జోగి రమేష్ గుర్తుపెట్టుకో, జనాలు అసహించుకుంటున్నారు, చీకొడుతున్నారు. సిగ్గు శరం లేకుండా తప్పు చేసి దాన్ని నువ్వు అంటే ఇలా జరిగింది, మా కుటుంబంలో ఇలా జరిగింది, అన్ని కుటుంబంలో జరుగుతాయి, కొన్ని కుటుంబాల్లో జరుగుతాయి, ఇది వ్యక్తిగత జీవితం అని మాట్లాడి నువ్వు చెప్పాలనుకునేది చెప్తే పోద్ది. కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ ఇష్యూ కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి అంటగడుతున్నావంటే నీకు నిజంగా బుద్ధి లేదు, బుర్ర లేదు. నీకు నిజంగా బుద్ధి బుర్ర లేదు. సిగ్గు తెచ్చుకునే మాట్లాడు జోగి రమేష్. ఇప్పటికన్నా మారు. ఎప్పుడు ప్రతిదీ రాజకీయం కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ గారు రాజకీయం చేయాలనుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఇది. ఈరోజు మీరు బయట తిరిగేవాళ్ళు కాదు, ఏం చక్కగా బయట తిరిగి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కాదు. ఏమే వాళ్ళు కానీ పర్సనల్గా తీసుకుంటే అరే వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళకి బోల్డ్ పనులు ఉన్నాయి బాబు గారికి. ఆ పనులన్నీ మానేసుకొని నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఇలా పనిలే. ఇంకా సిగ్గు శరం లేకుండా మాడుతున్నావు. థ్యాంక్ యూ. జై హింద్.